తిరుపతిలోని ఎయిర్ బైపాస్ రోడ్లో ఉన్న హోటల్ ఇష్టా వేదికగా రెసోనెన్స్ ఫౌండేషన్ సెంటర్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రెసోనెన్స్ మేనేజింగ్ డైరెక్టర్ పూర్ణచంద్రరావు నర్రా, మాజీ ఐపీఎస్ అధికారి జడి లక్ష్మీనారాయణ హాజరై రెసోనెన్స్ ఫౌండేషన్ సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా తిరుపతిలో ఫౌండేషన్ కోచింగ్ను అందుబాటులోకి తీసుకొస్తున్న రెసోనెన్స్ విద్యా సంస్థలను లక్ష్మీనారాయణ అభినందించారు. క్రమశిక్షణ, సరైన మార్గదర్శకత్వం విజయానికి మూలమని ఆయన అన్నారు. ఇక క్రమబద్ధమైన బోధనా పద్ధతులు, నిరంతర విద్యా పర్యవేక్షణతో ఫలితాల ఆధారిత విద్యను అందించడానికి రెసోనెన్స్ కట్టుబడి ఉందని పూర్ణచంద్రరావు నర్రా వెల్లడించారు. కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అనే దానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. సో ఇప్పుడు జనరల్ మన స్టూడెంట్స్ చదువుకునేటప్పుడు స్కూల్ డేస్లో ఎవరైనా ఒక స్టూడెంట్ మన స్కూల్లో జాయిన్ చేయాలి అని అంటే మనకు ఆ స్కూల్ మన ఇంటి దగ్గర ఉందా లేదా, ఆ ఫీజు మనం ఎఫర్డబుల్ అవుతామా లేదా, ఈ రెండు ఫ్యాక్టర్స్ బేస్ చేసుకొని జాయిన్ చేసేస్తూ ఉంటాం. సో స్కూల్ వరకు దాదాపుగా ఇంటర్మీడియట్లో కూడా మన కన్వీనియన్స్, మన ఎఫర్డబిలిటీని బేస్ చేసుకొని మనం నిర్ణయాలు తీసుకుంటాం. కానీ ఇంటర్మీడియట్ తర్వాత నుంచి ఏమవుతుందంటే గ్రాడ్యుయేషన్ లెవెల్లో లేదా ఇంజనీరింగ్ జాయిన్ అయినా, మెడిసిన్ జాయిన్ అయినా, ఇంకో కోర్స్ జాయిన్ అయినా, ఏ కోర్స్ జాయిన్ అయినా కానీ ప్రజెంట్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది మ్యాండేటరీగా మారినటువంటి పరిస్థితి. సో ఎనీ గ్రాడ్యుయేషన్ కోర్స్, ఈవెన్ నార్మల్ డిగ్రీ జాయిన్ అవ్వాలన్నా కూడా ఏదో ఒక ఎగ్జామ్ అనేది కంపల్సరీగా రాయాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో చాలామంది విద్యార్థులు ఏమవుతుందంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడానికి వాళ్ళకి టాలెంట్ ఉన్నప్పటికీ కూడా ఆ విధానం అనేది అలవాటు లేక, ఆ విధానం అనేది తెలియక వాళ్ళు కొంత వెనకబడుతూ ఉంటారు. సపోజ్ ఇప్పుడు ఇంజనీరింగ్ సెగ్మెంట్ చూసుకుంటే కనుక దేశవ్యాప్తంగా దాదాపుగా 40 రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. మనం వినేటటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ ముందు 2-3 పేర్లు వింటూ ఉంటాం. జేఈ మెయిన్, జేఈ అడ్వాన్స్డ్, ఇలా 2 రకాల కాంపిటేటివ్, జేఈ మెయిన్, జేఈ అడ్వాన్స్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మనం ఎక్కువగా వింటూ ఉంటాం. మహా అయితే ఎంసెట్ గురించి వింటూ ఉంటాం. ఈ 3 కాకుండా దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్లో దాదాపుగా 40 రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఓకే, ఈ 40 రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఎన్సీఆర్టీ సిలబస్ మీద జరుగుతాయి. అట్లనే ఇప్పుడు సపోజ్ మెడిసిన్ తీసుకున్నాం, మీకు వన్ ఆఫ్ ద హైయెస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్, దాదాపుగా 1,00,000 సీట్ల కోసం 25 లక్షల మంది పోటీ పడుతూ ఉంటారు. పిల్లలు ముందుకు వెళ్ళాలి, చక్కగా ఎదగాలి, దేశం లెవెల్లో మన పిల్లలు చక్కగా అభివృద్ధి చెందాలి అని ఎప్పుడు కోరుకుంటాం. కలాం గారు కూడా ఎప్పుడు ఇదే మాకు చెప్పేవారు. మన పిల్లల్లో చాలా శక్తి ఉంది, పొటెన్షియల్. ఆ పొటెన్షియల్ని మనం బయటికి తీసుకురావాలి. దానికోసం మనమంతా తపన పడాలి అన్నది ఆయన భావన. కాబట్టి ఆయన ఆశీస్సులతో, ఆయన మార్గదర్శనంలో ఈరోజు మీతో మాట్లాడే ఒక అవకాశాన్ని నాకు కల్పించిన మిత్రుడు పూర్ణచంద్రరావు గారికి, వారి బృందానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ తిరుపతిలో మిమ్మల్ని అందరినీ కలవడం మరి ఒక గొప్ప అవకాశం. అసలు రెసొనెన్స్ అంటే ఏంటి అన్నది ముందు మనం ఆలోచించాలి. మనం అందరం ఫిజిక్స్లో చదువుకున్నాం రెసొనెన్స్ అని ఒక ఫినామినన్. ఎవరైనా పిల్లలు చెప్తారా రెసొనెన్స్ అంటే? వాట్ ఈస్ రెసొనెన్స్? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ రెసొనెన్స్? లేదు, పిల్లల్ని అడిగాను. నేను పిల్లలతో మాట్లాడతాను ఇప్పుడు. ప్రతిధ్వని ఈజ్ రీసౌండ్, దిస్ ఈజ్ రెసొనెన్స్. ప్రతిధ్వని అంటే మనం ఎక్కడైనా కొండ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే అది మళ్ళీ మనతో మాట్లాడతాం, అది ప్రతిధ్వని. రెసొనెన్స్, ఎకో, రెసొనెన్స్. రెసొనెన్స్లో మీకు డెఫినేషన్లు వచ్చేటట్టు 10th క్లాస్ పిల్లలు వచ్చారు, కొంతమంది స్టేజ్ మీద, కొంతమంది 8th, 7th వీళ్ళందరూ వచ్చారు. అయిపోయిందా? అవుట్ ఆఫ్ సిలబస్ రెసొనెన్స్. ఇప్పుడు సాధారణంగా ఏమవుతుందంటే మర్చిపోతుంటాం, ఆ సిలబస్ అవ్వగానే దాన్ని పక్కన పడేస్తాం. కానీ ఫౌండేషన్ అంటే ఏంటంటే అది అలాగా పర్మనెంట్గా ఉండడం అన్నది చాలా. ఎనీబడి రెసొనెన్స్ డెఫినేషన్? స్టూడెంట్స్ చెప్పండి బాగా ఫ్రీగా. ఇక్కడ ఏమి మీకు ఎగ్జామ్ లేదు, ఇందులో ఈ ఆన్సర్ చేస్తేనే మీకు ఐఐటీలో వస్తుంది అలాంటి కంపల్షన్ కూడా లేదు. నేనన్నా ఎవరైనా మీకు ఎక్స్పెరిమెంట్ చేయించాలి లేదు, కానీ మొదటి ట్యూనింగ్ ఫోర్క్ అని ఎక్స్పెరిమెంట్ చేయించారు. ట్యూనింగ్ ఫోర్క్ అని ఇలా ఉంటుంది, యూ షేప్. దాన్ని ఒక శుద్ధి తీసుకుని కొట్టాలి. ఎప్పుడైతే ఈ ట్యూనింగ్ ఫోర్క్ ఫ్రీక్వెన్సీ, ఈ బయట నుంచి వచ్చే ఫ్రీక్వెన్సీ రెండు కలిస్తే మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ వస్తుంది, అది రెసొనెన్స్.